సమస్యల వలయంలో నారాయణపేట జిల్లా జనరల్ ఆసుపత్రి పరిష్కరించాలని అధికారులకు విన్నవించిన ప్రజా సంఘాల నాయకులు హాస్పిటల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని ఆర్డీఓ కార్యాలయంలో తహసీల్దార్ మల్లికార్జునరావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గోపాల్, భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా కన్వర్ గోవిందమ్మ, సిఐటియు జిల్లా కార్యదర్శి బాలరాం మాట్లాడుతూ పేట జిల్లా కేంద్రంలోని జనరల్ హాస్పిటల్ కు రోజు 500 నుండి 600 వరకు అవుట్ పేషెంట్స్ వచ్చిపోతుంటారని, 250 బెడ్స్ తో కూడుకున్న హాస్పిటల్లో కేవలం 5-6 మంది డాక్టర్లతోనే నడుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే వారందరూ కూడా బడుగు బలహీన వర్గాల వారని, ఆర్థికంగా చితికిపోయిన వారేనని, వారికి సరైన వైద్య సాయం అందించలేని దుస్థితి ఉందన్నారు. హాస్పిటల్లో ప్రజా సంఘాల నాయక బృందం ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు. 37 రకాల మందులు మాత్రమే ప్రభుత్వం సరఫరా చేస్తుందని, మిగిలిన 10 నుండి 15 మందులు బయట మెడికల్ కు రాయాల్సిన పరిస్థితి ఉందని తెలిపారు. 300 పడకల చిన్నపిల్లల ఆసుపత్రిలో ఒక్క చిన్నపిల్లల డాక్టర్ లేకపోవడం ఆందోళనకరమని తెలిపారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ మరియు జిల్లా వైద్యాధికారి స్పందించి సత్వరమైన చర్యలు చేపట్టాలని నారాయణపేట ఆర్డీఓ కార్యాలయంలోని తహసీల్దార్ మల్లికార్జునరావుకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మోహన్, వ్యవసాయ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు శివకుమార్, వెంకటప్ప, మహిళా సంఘం జిల్లా నాయకులు సమరీనా, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మోహన్, కనకప్ప, శ్రీనివాస్, నాగేంద్రమ్మ తదితరులు పాల్గొన్నారు. ఐద్వా, సిఐటియు, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని సర్వే అధ్యయనం చేయడం జరిగింది. దాంతోపాటు దామరిద్ద మండలంలోని హాస్పిటల్ మరియు గురుకుల హాస్టల్ని, కస్తూర్బా హాస్టల్ని కూడా సర్వే చేయడం జరిగింది. ఈ ప్రధానంగా నారాయణపేట జిల్లా కేంద్రం ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో, జిల్లా ఆసుపత్రిలో ఈరోజు చాలా సమస్యలు నెలకొని ఉన్నాయి. ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా ఉందనేది, ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ఉందనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇది పేరుకు జిల్లా కేంద్రంలో జిల్లా ఆసుపత్రి, 250 పడకల ఆసుపత్రి అని ఈరోజు చెప్తా ఉన్నారు. కానీ అక్కడ వాస్తవంగా చూస్తే డాక్టర్లకు సంబంధించింది, డాక్టర్లు ఏ ఒక్క డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఆ స్పెషలిస్టులు కానీ, లేదు గైనకాలజిస్టులు కానీ, లేదు చిల్డ్రన్కి సంబంధించిన డాక్టర్లు కానీ ఎవరు కూడా ఈరోజు అందుబాటులో లేనటువంటి పరిస్థితి ఉంది. ఖాళీలు ఈరోజు చిల్డ్రన్స్ డాక్టర్లు 6 పోస్టులు ఉండేవి 2 ఉన్నాయి, ఇక 4 భర్తీ చేయాల్సింది. అదేవిధంగా డాక్టర్లు కానీ సర్జన్స్ కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ప్రాథమికంగా ఎక్స్రేకి సంబంధించినటువంటి ఎక్స్రే మిషన్ చెడిపోయి దాదాపు 10 రోజులు గడుస్తూ ఉన్న ఎక్స్రేని కూడా బాగా చేయలేనటువంటి దుస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా స్కానింగ్ కానివ్వండి, మిగతా ఏ ఒక్క సౌకర్యం ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో అందే పరిస్థితి లేదు ప్రజలకు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లు అందరూ కూడా ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే మాకు రోగాలు నయమవుతో లేదు, కానీ ఈరోజు మేము ప్రాణాలు పోగొట్టుకునేటువంటి దృష్టిలో ఉన్నామని చెప్పి ఈరోజు సమస్యలు నెలకొని ఉన్నాయి. ఈరోజు సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం, మహిళా సంఘం, ఎస్ఎఫ్ ఇట్లా మొత్తం ప్రజా సంఘాల ప్రతినిధి బృందం ఆ ఆసుపత్రులను సందర్శించడం జరిగింది. ఆసుపత్రికి రోజుకు దాదాపు జిల్లా వ్యాప్తంగా 500 నుండి 600 మంది పేషెంట్స్, అవుట్ పేషెంట్స్ వస్తూ ఉన్నారు. ఇట్లా ఇంతమంది వచ్చే హాస్పిటల్కి సరైన డాక్టర్స్ లేవు, అదేవిధంగా సరైన స్టాఫ్ లేదు, దాంతోపాటు సరైన మందులు రావట్లేదు, కొన్ని మందులు బయటికి రాసిస్తున్న పరిస్థితి అనేది కనబడుతూ ఉంది. అదేవిధంగా ఎక్స్రే పనిచేయట్లేదు, హాస్పిటల్ శిథిలావస్థలో ఉంది, ఆక్సిజన్ ప్లాంట్ బంద్ పడింది. ఇట్లా అనేక సమస్యలతో ఈరోజు హాస్పిటల్ సతమతమవుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు బడుగు బలహీన వర్గాలంతా హాస్పిటల్కు వస్తే వాళ్ళకి సరైన వైద్యం అందక, సరైన డాక్టర్ దొరకక మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్కు వెళ్ళి వాళ్ళ డబ్బులన్నీ గుల్లా చేసుకున్న పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస సౌకర్యాలను కల్పించాలి. శిథిలావస్థలో ఉన్న హాస్పిటల్ భవనాన్ని వెంటనే మార్చాలి. నూతన భవనంలోకి ఈ హాస్పిటల్ మార్చాల్సిన అవసరం ఉందని చెప్పి ఈరోజు మేము కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చినాం. అదేవిధంగా నారాయణపేట ఆర్డీఓ గారికి కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించాలి, కనీస సౌకర్యాలను కల్పించాల్సిన అవసరం ఉంది. లేకపోతే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని మేము తెలియజేస్తాము.